అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు ఇతరులు లెరగకున్న ఈశ్వరుడు డెరగడా. విశ్వదాభిరామ వినురవేమ. వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ఇటీవల నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు JSW సంస్థ ద్వారా ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించడానికి కడప జిల్లాలో పర్యటన చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని కామెంట్స్ లకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కౌంటర్ కామెంట్స్ చేశారు. అవి ఏమిటంటే, కడప జిల్లా వైఎస్ఆర్ సొంత జిల్లా కాబట్టి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడానికి ప్రజల కోసం తాగునీటి భూగర్భ జలాల అవసరాలు భవిష్యత్తులో కొరత రాకుండా ఉండడానికి కడప జిల్లాలో తాగునీటి ప్రాజెక్టుల కోసం ఒక భగీరథ యజ్ఞం లాగా వేల కోట్ల రూపాయల నిధులను తెచ్చి కడప జిల్లాలో గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్ట్, అదేవిధంగా పైడిపాలెం రిజర్వాయర్ ప్రాజెక్ట్, వామికొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్, సర్వరాయ సాగర్ ప్రాజెక్ట్, ఇలా మరెన్నో ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తి చేసి కడప జిల్లా భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తి చేసిన క్రెడిట్ ఒక్క రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుందని వైఎస్ అవినాష్ రెడ్డి గారు అన్నారు. గండికోట ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్లే మనకు ఈరోజు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అత్యంత ముఖ్యమైన నీటి వసతి కేటాయింపులు కూడా ప్రాజెక్టు పూర్తి కావడం వల్లే సాధ్యమైందని వైఎస్ అవినాష్ రెడ్డి గారు అన్నారు. అంతేకాకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ అనే ఒక సంస్థను ఆలోచింపజేసి నిర్మించడానికి తలపెట్టిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఆయన మరణం వల్ల ఆ బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ అనేది నిలిచిపోవడం జరిగింది. ఆయన తదనంతరం ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ ను పట్టించుకోకపోవడం వల్ల కడప జిల్లాకు విభజన కంటే ముందే స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఆలోచన చేసింది దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే మాట జిల్లాలోని ప్రజలందరూ తెలుసుకోవాలని, గుర్తు పెట్టుకోవాలని వైఎస్ అవినాష్ రెడ్డి గారు అన్నారు. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారి తదనంతరం కడప జిల్లా కోసం విభజన చట్టంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పురోగతి పనులు చేశారని, ఆ కొన్ని ఏమిటంటే పర్యావరణ అనుమతులు, అదేవిధంగా JSW కంపెనీతో సంప్రదింపులు చేయడం, అదేవిధంగా నీటి వసతి కోసం జీవోలు ఇవ్వడం, అదేవిధంగా భూ కేటాయింపులు చేయడం తదితర ఇంకా మరికొన్ని కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి చేసుకోవడం జరిగిందని, దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవడం వల్ల ఆ ప్రాజెక్టు పురోగతి స్థాయిలోకి రాలేదని, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ఇప్పుడొచ్చి ఏదో తానే అంత స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నం చేసినట్టు 0 నుంచి ఈ స్థాయి వరకు ఆయన కృషి వల్లే కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ వస్తుందన్న భ్రమ కల్పించడానికి ఒక ప్రయత్నం చేశారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంకా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుల్లకుంట శివారెడ్డి గారి హవా నడుస్తున్న సమయంలో జమ్మలమడుగు సొంత నియోజకవర్గంలో కూడా ప్రశాంతంగా తిరగలేని స్థితిలో ఆయన ఉండేవారని, వారి కుటుంబం కూడా ఉండేదని, ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారి రక్షణగా నిలబడి వారికి సురక్షితమైనటువంటి వాళ్ళు భద్రతగా నడవడానికి కావాల్సిన మనుషులకు జీతాలు, వెహికల్స్ కూడా డబ్బులు ఇవ్వడం, అంటే కొనుక్కోవడానికి డబ్బు సహాయం కూడా రాజశేఖర రెడ్డి గారే చేశారని వైఎస్ అవినాష్ రెడ్డి గారు అంటున్నారు. అదే విధంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాయకునిగా వారికి అండాదండగా
రాజశేఖర రెడ్డి గారే దేవుడి కుటుంబానికి తోడుగా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా నిలిచారని, అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఫైనాన్షియల్ గా ఎన్నో రకాలుగా బాగుపడడానికి రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేక చొరవ శ్రద్ధ చూపించి ఆర్థికంగా బలపడడానికి సహాయం చేశారని, అలా అన్నం పెట్టిన చేతిని, అలా అన్నం పెట్టిన కుటుంబాన్ని ఈ రకంగా నోటికొచ్చినట్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర పరపతి పెంచుకోవడానికి ప్రయత్నం చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారి మెప్పు పొందడానికి ఆదినారాయణ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి గారు తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి గారు తమకు ఎలాంటి సంబంధం లేని వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా ఆధారాలు ఏమీ లేకున్నా సిబిఐ కూడా మా కేసుల్లో తేల్చని విషయాలను వీరిరువురు కలిసి మాపై నిందలు మోపుతున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి గారు అన్నారు. అదే విధంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు సమాధానాలు చెప్పారు. ఇంకా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఏమి మాట్లాడారో, విలేకరులు ఏమి ప్రశ్నించారో, ఇంకా జేఎస్డబ్ల్యూ సంస్థ భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి రాజకీయ పరమైనటువంటి విషయాల మీద వైఎస్ అవినాష్ రెడ్డి గారు చాలా వివరంగా అన్ని విషయాలను వివరించారు. ఈ అన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటే దయచేసి పూర్తి వీడియో చూడండి. మతిస్థిమితం కోల్పోయింది చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి గారు. వాస్తవంగా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉంది వాళ్ళిద్దరు. నిన్న మా మాటల్లో అంటే జంతువులతో కూడా పోల్చి మాట్లాడినాడు ఆయన ప్రసంగంలో ఆదినారాయణ రెడ్డి గారు. నేను ఆదినారాయణ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మనిషివేనా నువ్వు? ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినావు, గతంలో పంతులుగా పనిచేసినావు. రాజశేఖర రెడ్డి గారు కుటుంబం పెట్టిన భిక్షణని రాజకీయ జీవితం. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి నీ ఊరికి పోవాలంటే, గుండ్లకుంట మీద పోవాలంటే నువ్వు భయపడేవాడివి. అప్పట్లో రామ్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ చిన్న స్వర్గీయ శివారెడ్డి గారి దాటికి నువ్వు భయపడేవాడివి. భయపడి మైలు నుంచి చుట్టుకొని పోయేవాడి నువ్వు. అటువంటి భయస్థుడి నువ్వు. ఆ రోజు నీకు రాజశేఖర రెడ్డి గారు అండదండగా ఉన్నారు, నీకు బండ్లు కొనిచ్చినారు, నీకు ఆర్థికంగా సాయం చేసినారు, నీకు అన్ని రకాలుగా ఆపుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నువ్వు గతం మరిచి, నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి గారిని మరిచి ఆ కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తే అది రోజు రోజుకు నీ పతనానికి నాంది పలుకుతుందని చెప్పి ఆదినారాయణ రెడ్డి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆదినారాయణ రెడ్డి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అధికారంలో ఉంటే నేను ఆదినారాయణ రెడ్డి అంటావు, అధికారం లేకపోతే నువ్వు నిక్కర్ నారాయణగా మారుతావు. నీ బతుకది, నువ్వు గుర్తుపెట్టుకో, నీ బతుకది. రోజున జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆధ్వర్యంలో పరిశ్రమ పనులు పునఃప్రారంభించడము శుభ పరిణామము, మంచి పరిణామము. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2023 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎండి సజ్జన్ జిందాల్ గారు వీళ్ళిద్దరూ కలిసి 2023 ఫిబ్రవరి మాసంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్రాజెక్టును రెండోసారి చంద్రబాబు నాయుడు గారు నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక్కసారి గమనిస్తే ఏదో జిందాల్ సంస్థను, జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థను ఆయనే సంప్రదించినట్టు, ఆయనే పరిశ్రమ తెచ్చినట్టు ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు, క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసినారు. కానీ పాపం దురదృష్టం చంద్రబాబు నాయుడుకు నిన్న సాయంత్రమే మొత్తం గాలంతా పోయింది. నిన్న సాయంత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్ గారు రీట్వీట్ చేస్తూ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల ఆ ప్రభుత్వం ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ తో నిజంగా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి ప్రజలంతా కూడా గమనించారు నిన్నటి రోజు. వాస్తవానికి ఒక్కసారి జమ్మల్మడుగులో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన గతాన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటే, జ్ఞాపకం చేస్తుంటే మనందరికీ తెలుసు 2007 సంవత్సరంలో జూన్ మాసంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మిణి స్టీల్స్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 1,000-1,200 కోట్ల రూపాయల పనులు కూడా బ్రహ్మిణి స్టీల్స్ అప్పటికే చేసింది. రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించే నాటికే 1,200 కోట్ల రూపాయల పనులు బ్రహ్మిణి స్టీల్స్ అప్పటికే పనులు చేసింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అనేక కారణాల వలన, అదే విధంగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఆ పనులు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కూడా మనమంతా గతంలో చూసినాం. ఆ తర్వాత మళ్ళీ
మళ్ళా 2018 సంవత్సరంలో మన రాష్ట్రం విడిపోయినాక 2018 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో సరిగ్గా జనరల్ ఎలక్షన్స్ కు 3 మాసాల ముందు డిసెంబర్ మాసంలో 2018 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎం కంబాలదిన్న అనే గ్రామంలో మైలవరం మండలంలో మరి ఉక్కు పరిశ్రమకు భూమి పూజ చేసినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు శంకుస్థాపన చేసినారు, ఎందుకు భూమి పూజ చేసినారో ఆయనకే తెలియాలి. బహుశా కారణం ఏంటంటే ఎవరు నిర్మిస్తున్నారో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జేఎస్డబ్ల్యూ స్టీల్స్ కలిసి శంకుస్థాపన చేసినారని చెప్తున్నాం కదా. కంబాలదిన్నెలో 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తాను మాత్రమే భూమి పూజ చేసినారు. ఎవరు నిర్మిస్తున్నారో తెలియదు. అంటే కేవలం ఎన్నికల కోసం, ఎన్నికల స్టంట్ మాత్రమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపన అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తాం. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఒక్కసారి మీరందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ హైగ్రేడ్ స్టీల్ అనే ఒక సంస్థను గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సంస్థ పేరుతో 3,300 ఎకరాల భూ కేటాయింపు జరిగింది ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ ప్రైవేట్ యాజమాన్యము, ఒక బలమైన ప్రైవేట్ యాజమాన్యం ముందుకు వస్తేనే ఉక్కు పరిశ్రమ నిర్మించడం పూర్తిగా సాధ్యమవుతుంది. మనం ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టి వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలంటే ఎంతో కాలం పడుతుంది. అంత ఆర్థికంగా ప్రభుత్వం అంత భారం కూడా మోసే పరిస్థితి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయంగా టాటా వంటి సంస్థలతో, ఎస్ఆర్ స్టీల్స్ వంటి సంస్థలతో, జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ వంటి సంస్థలతో ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి సంప్రదింపులు జరిపి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ సంస్థను ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 21, 2022 మరి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వారికి సంబంధించి ఉక్కు పరిశ్రమ నిర్మాణం వారి పేరుతో జీవో నెంబర్ 87 కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోలో చాలా స్పష్టంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ సంబంధించి వాళ్ళు ఏమేమి ఇన్సెంటివ్స్ అడిగినారు, అదే విధంగా జగనన్న ప్రభుత్వం ముందుకు వచ్చి ఏమేమి ఇన్సెంటివ్స్ వీళ్ళకి ఇచ్చింది, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ 2022 డిసెంబర్ 21 యాదృచ్ఛికంగా జగనన్న పుట్టినరోజు కూడా అదే రోజు. మరి ఆ రోజు ఇష్యూ చేసిన ఈ జీవో చాలా స్పష్టంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వారికి దాదాపు 1,100 ఎకరాల భూ కేటాయింపు, ఏది ఫేజ్ 1 కు మాత్రమే, మళ్ళా ఫేజ్ 2 కు మళ్ళా సెపరేట్ కేటాయింపు. వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఉన్న 3,300 ఎకరాల నుంచి 1,100 ఎకరాల భూ కేటాయింపు ఫేజ్ 1 జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ ప్లాంట్ నిర్మాణం కోసం అలొకేట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అనేక ఇన్సెంటివ్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. అనేక ఇన్సెంటివ్స్ అంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, పవర్ చార్జెస్ లో సబ్సిడీస్, ఇటువంటివన్నీ అనేక స్టేట్ జిఎస్టీలో ఎగ్జెంప్షన్స్ ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. వాస్తవానికి మరి 2023 ఫిబ్రవరి మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సజ్జన్ జిందాల్ గారు ఇద్దరు కలిసి మరి సున్నపురాలపల్లిలో మరి భూమి పూజ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే అందరినీ గమనించమని నేను కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం భూమి పూజ చేసి, లేకుంటే సజ్జన్ జిందాల్ గారితో భూమి పూజ చేసో, లేకుంటే శంకుస్థాపన చేసో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ అడిగి వదిలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఉక్కు పరిశ్రమ కోసం 2 టీఎంసీల నీటి కేటాయింపు చేసినారు. గండికోట నుంచి 2 టీఎంసీల నీటి కేటాయింపు ఉక్కు పరిశ్రమ కోసం చేసినారు. అదే విధంగా NH-67 నుంచి ఈ ఉక్కు పరిశ్రమకు అప్రోచ్ రోడ్డు కోసము దాదాపు 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 12 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. ఈ 50 కోట్ల రూపాయల్లో జగనన్న ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచినారు. జగనన్న ప్రభుత్వంలోనే దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేసి దీనికి సంబంధించి 38 ఎకరాల భూసేకరణ కూడా చేసి ఈ రోడ్డుకు సంబంధించి, అదే విధంగా ఏదైతే వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ నుంచి 3,300 ఎకరాల్లో 1,100 ఎకరాలు జిందాల్ పేరుతో జేఎస్డబ్ల్యూస్ పేరుతో మరి ల్యాండ్ అలొకేషన్ చేసినారు. అందులో దాదాపు 640 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూసేకరణ చేసి వారికి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఊరికేనే అంటే దాదాపు రోడ్డు కోసం 38 ఎకరాలు, అదే విధంగా పాస్ బుక్లు, పట్టాలు అన్ని ఉన్న రైతుల దగ్గర నుంచి 410 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. కొంతమంది రైతులకైతే అసైన్మెంట్ కమిటీలో మా పేర్లు పాస్ అయినాయి,
ఉన్నాయి, కానీ మాకు పాస్బుక్ లేవు, మాకు ఆన్లైన్ లో మా పేర్లు లేవు, మా దగ్గర పట్టాలు లేవంటే వాళ్ళకు కూడా 50% ఆఫ్ ద కాంపెన్సేషన్ ఇచ్చి సున్నప్రాలపల్లె, పెద్దదండ్లూరు గ్రామాలకు సంబంధించిన రైతులకు దాదాపు మొత్తం వెరసి టోటల్ ఈ 38 ప్లస్ 410 ప్లస్ 200 దాదాపు 640 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది జగనన్న ప్రభుత్వము ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం అనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. అదే విధంగా ఒక పరిశ్రమ నిర్మించాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతి. ఆ పర్యావరణ అనుమతి కూడా జగనన్న ప్రభుత్వమే తెచ్చిందనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తాను. అదే విధంగా ఏ సంస్థ అయినా సరే నిర్మాణ పనులు మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా CFE అనేది ఉండాలంటే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మ్యాండేటరీగా ఏ సంస్థకైనా ఉండాలి. ఆ CFE అనుమతులు కూడా, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనుమతులు కూడా జగనన్న ప్రభుత్వమే తెచ్చిందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తాం. ఇవన్నీ జగనన్న ప్రభుత్వం చేసింది కాబట్టే ఇంత వ్యయం, ఇంత ఖర్చు చేసింది కాబట్టే, ఇంత భూసేకరణ చేసింది కాబట్టే, అప్రోచ్ రోడ్డు కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కాబట్టే, 2 TMCల నీటిని అలకేట్ చేసింది కాబట్టే, పర్యావరణ అనుమతులు ఇచ్చింది కాబట్టే, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చింది కాబట్టే, ఇన్ని పనులు చేసింది కాబట్టే, ఇంతగా సహకరించింది కాబట్టే నిన్నటి రోజున సజ్జన్ జిందాల్ గారు చాలా స్పష్టంగా మీరు ఇచ్చిన అనుమతుల వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టును నేను ముందుకు తీసుకెళ్లగలుగుతా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా స్పష్టం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా అందరికీ నేను మనవి చేస్తాను. మరి వాస్తవాలు ఇంత ప్రస్తుతంగా మన ముందు ఉంటే, ఇంత క్లియర్ గా జీవోల రూపంలో, సాక్ష్యాల రూపంలో వాస్తవాలు మన కళ్ళెదుటనే ఉంటే, ఇంత పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తే, రోడ్డు కోసం ఇంత పెద్ద ఎత్తున డబ్బు వ్యయం చేస్తే, అదేవిధంగా పర్యావరణ అనుమతులు, CFE వంటి అనుమతులు, వాటర్ అలొకేషన్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తే ఏమీ తెలియనట్టుగా వాస్తవాలన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్న సభ ఏర్పాటు చేసింది. నిజంగా ఆయన ప్రసంగం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఈ సభ పెట్టింది ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికే నిన్నటి రోజున జమ్మలమడుగులో చంద్రబాబు నాయుడు గారు ఆ సభ పెట్టారని ప్రతి ఒక్కరు కూడా, ఆ సభ చూసిన ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తుంది అనే విషయం కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే నిన్నటి రోజున వాళ్ళు మాట్లాడిన మాటలు చూసినారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 4 పర్యాయాలు ఆయన మాట్లాడే మాటలు మనం చూసాం. స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి, ఆయన 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒకసారి మంత్రిగా ఉన్నాడు, 70 ఏళ్ల వయసు వచ్చింది. ఆయన ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంత ఘోరంగా దూషించినాడో కూడా మనం చూసినాం. నేను చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పినా, ఎంత క్రెడిట్ చోరీ ప్రయత్నం చేసినా, ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా యువతకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉక్కు పరిశ్రమ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఈ జిల్లా యువతకు, జిల్లా ప్రజలకు తెలుసనే విషయం కూడా మనవి చేస్తా ఉన్నాం. సింపుల్ ఒకే మాటలో మనం చెప్పాలంటే, కంబాల దిన్నెలో ఉక్కు పరిశ్రమ తేడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి తెలుసు ఈ జిల్లా ప్రజలకు. సున్నప్రాలపల్లెలో ఉక్కు పరిశ్రమ తేడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి కూడా ఈ జిల్లా ప్రజలకు తెలుసు అనే విషయం కూడా మనవి చేస్తూ, మీరెన్ని అవాస్తవాలు చెప్పినా మీ మాటలు, మీ ఆటలు సాగవని అని మనవి చేస్తూ ఉన్నాం. ఒకటే మనందరం కూడా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచన, అమరావతి అనే ఒక క్యాపిటల్ డెవలప్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2 లక్షల కోట్ల పైగా పెట్టబోతా ఉన్నారు. మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన డబ్బే. అంటే ఆర్టిఫిషియల్ గా ఒక క్యాపిటల్ ను అక్కడ క్రియేట్ చేసే ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నారు. శివరామకృష్ణ కమిటీ వద్దన్నప్పటికీ కూడా మొండిగా 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చుకి అక్కడ ఆయన క్యాపిటల్ డెవలప్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు. ఒకటే మీరంతా గమనించి, ఎక్కడైనా ఒక 2 రూపాయలు ప్రభుత్వం పెడితే 10 రూపాయలు ప్రైవేట్ వాడు పెడితేనే న్యాచురల్ గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. 10కి 10 రూపాయలు మొత్తం ప్రభుత్వం పెడితే ఇంకా డెవలప్మెంట్ ఎటు జరుగుతుంది? ప్రభుత్వం అప్పులు తెచ్చి ఆడబెట్టి. కామన్ సెన్స్ తో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన. నిజానికి మనం ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎంతో ఆలోచనతో, ఎంతో మంచి ఉద్దేశంతో ఆయన చెప్పింది, మచిలీపట్నాన్ని, విజయవాడను, గుంటూరును మూడింటిని కలిపి ఒక క్యాపిటల్ గా ఫామ్ చేస్తే కనుక ఇప్పటికీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలంగా ఉంది, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలంగా ఉంది, మంచి ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంలోనే దానికి సంబంధించి నిధులు మంజూరైనాయి. ఆ పనులు కూడా జరుగుతా ఉన్నాయి. పోర్టు పనులు జరుగుతా ఉన్నాయి. సో సీ పోర్ట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఉంటుంది, మంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మనం ఈ 2 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టే బదులు ఒక 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కనుక ఎక్సలెంట్ గా మనము ఈ మూడు సిటీస్ ను కలిపి ఒక అద్భుతమైన క్యాపిటల్ తయారు చేయొచ్చన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తా ఉంది. కరెక్టే కదా? ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసి మొత్తం డబ్బులంతా అమరావతిలో పెట్టి ఆ 4-5 గ్రామాలు డెవలప్ చేసి మరి దాని బదులు ఈ 3 పెద్ద సిటీస్ ను డెవలప్ చేస్తే ప్రజలందరికీ ఉపయోగం
ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పి ఏ ఒక్కరికైనా అనిపిస్తుంది కదా. అదేం వాస్తవానికి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఒకసారి గతాన్ని మీరు గుర్తు చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగాలు మీరు గతంలో చూడండి. ఆయన చాలా క్లియర్ గా కొన్ని మాటలు చెప్పినాడు. గతంలో ఏం చెప్పినాడంటే అమరావతి అనేది ఎప్పటికీ ప్రజా రాజధాని కాదు, అమరావతి అనేది ఒక వర్గానికి సంబంధించిన రాజధాని మాత్రమే, ధనికుల రాజధాని మాత్రమే, అది ఒక 56,000 ఎకరాలకు సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ, ధనికులకు సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ మాత్రమే అని ఈ మాటలు అంటున్నది నేను కాదండి, ఈ మాటలు అన్నది పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఈ మాట. మరి ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన మాటలు ఆయనే మర్చిపోయి ఈ రోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం అక్కడ అంటే మెడికల్ కాలేజీలను ప్రజలకు ఇచ్చిన పథకాలను అన్నింటినీ పణంగా పెట్టి అక్కడ 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడ వెచ్చిస్తా అంటే వ్యయం చేస్తా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమాత్రం మాట్లాడకుండా మిన్నకుండా ఉండిపోయిన పరిస్థితి మనం చూస్తాం. ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. అది ఎప్పటికీ ప్రజా రాజధాని కాదనే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. అది ఒక వర్గానికి సంబంధించిన రాజధాని, ధనికుల రాజధాని అని మాత్రం ఆయన చాలా స్పష్టంగా గతంలో చెప్పినారు. వాస్తవానికి అది వాస్తవం కాబట్టే మావిగన్ ఏదైతే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు కలిపి డెవలప్ చేస్తే అది ఒక ప్రజా రాజధాని అవుతుంది. అది అన్ని వర్గాలకు సంబంధించిన అందరికి సంబంధించిన రాజధాని అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలు చెప్పినారు. ఆ ఆలోచనతోనే ముందుకెళ్తామని చెప్పి కూడా చాలా స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇందాక నేను చెప్పింది కూడా అది, నిన్న మీటింగ్ పెట్టింది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి, కేవలం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి పెట్టారు. ఇంకా సందర్భం లేకపోయినా ఇంకా వివేకం పెదనాన్న కేసు గురించి కూడా ఆ మీటింగ్ లో చాలా సేపు ఇలా ఎమ్మెల్యే ప్రస్తావించినాడు, మంత్రి ప్రస్తావించింది. ఇంకా వాళ్ళకి ఏది కాదేది కవిత కనర్హం అన్నట్టు సందర్భం ఏదైనా సరే ఇంకా వాళ్ళు అసలు అంటే ఈ సందర్భం ఏదైనా సరే ఇంకా వాళ్ళు ఇంకా టేప్ రికార్డర్ ఆన్ చేస్తారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్పిందే చెప్పి ఇప్పటికీ కొన్ని వేల సార్లు మాట్లాడి ఉంటారు. ఇంకా రాజకీయ మైలేజ్, ఇంకా పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఇలా భగవంతుడికి అన్ని తెలుసు, వాస్తవాలు ఖచ్చితంగా భగవంతుడు మంచోళ్ళకి మంచి చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా కొంతకాలం పాటు ఇలా కాలం జరిగినా కూడా అంతిమంగా వీళ్ళకు గుణపాఠం మాత్రం తప్పకుండా భగవంతుడు నేర్పిస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్నటి రోజున సాగునీటి విషయంలో కూడా చాలా కాలం నిజానికి జమ్మలమడుగులో ఉండి నువ్వు మాట్లాడుతా ఉన్నావు, వైఎస్ఆర్ జిల్లాలో ఉండి చంద్రబాబు నాయుడు నువ్వు మాట్లాడుతా ఉన్నావు. సరే నువ్వు చరిత్ర తెలుసుకో. మామూలుగా మైలవరం కావచ్చు, ఉత్తరావతి రిజర్వాయర్ కావచ్చు, ఈ రెండు కూడా తుంగభద్ర హై లెవెల్ కెనాల్ లో సబ్ సిస్టమ్స్ లో చివరి 2 సిస్టమ్స్, ఒకటేమో చిత్రావతి, రెండేమో మైలవరం. తుంగభద్ర నుంచి మనకు 1/2 టీఎంసీ 1 టీఎంసీ నీళ్లు వస్తే గగనం. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా నీటిని ఈ ప్రాంతానికి తేవాలా, ఈ జిల్లాకి తేవాలని చెప్పి కలలు గని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, పనులు చేయించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే వాస్తవానికి మీ అందరికీ తెలుసు గండికోట డ్యామ్ కెపాసిటీని కుదిస్తూ చంద్రబాబు నాయుడు గారు గండికోట డ్యామ్ ను 26 టీఎంసీల డ్యామ్ అయితే ఆ డ్యామ్ కెపాసిటీని కుదిస్తూ దాన్ని 6 టీఎంసీలకు కుదిస్తూ జియో ఇష్యూ చేసిన మాట మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 6 టీఎంసీలకు కుదించిన మాట వాస్తవం కాదా? రాజశేఖర రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దాన్ని 27 టీఎంసీల రిజర్వాయర్ గా దాన్ని మళ్ళా జియో రీఇష్యూ చేసి పెద్ద ఎత్తున హయాంలో పనులు చేయించి గండికోటకు నీళ్లు తెచ్చారు. గండికోట నుంచి సిపిఆర్ కి లిఫ్ట్ వేయించారు. గండికోట నుంచి మైలవరానికి నీళ్లు తీసుకుంటున్నాం, గండికోట నుంచి పైడిపాలెనికి తీసుకుంటున్నాం, సర్వరాయ సాగర్ తీసుకుంటున్నాం, వాన్కొండకు తీసుకుంటున్నాం. ప్రాంతానికి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కృష్ణా నీరు వచ్చినాయంటే ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చలువ. ఆ తరువాత గండికోటలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి మీరు ఒక్కసారి చూస్తే మనం 10 టీఎంసీల నీరును కూడా నిల్వ చేసుకోలేని పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల 1000 కోట్ల రూపాయల R&R ప్యాకేజీ చెల్లించి గండికోటలో 27 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే దానికి జగనన్న ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల R&R ప్యాకేజీ చెల్లించింది కాబట్టి 27 టీఎంసీల నీళ్లు గండికోటలో మనం జగనన్న హయాంలో నిల్వ చేసుకోగలిగినాం. అదే సిబిఆర్ లో కూడా చిత్రావతి రిజర్వాయర్ లో కూడా ఏ రోజు కూడా 5 టీఎంసీలకు మించి నీరు నిల్వ చేసుకోలేని పరిస్థితి ఉంది. జగనన్న ప్రభుత్వంలో 270 కోట్ల రూపాయలు వెచ్చించి 4 గ్రామాల R&R చేసి సిబిఆర్ లో కూడా 5 నుంచి 10 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది జగనన్న ప్రభుత్వం. అదే విధంగా జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 కోసము 400 కోట్ల రూపాయల పైగా వెచ్చించింది జగనన్న ప్రభుత్వం. ఈ జగనన్న ప్రభుత్వం చేసింది రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి మేలు ఇవన్నీ రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు, జిల్లా వాసులకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అబద్ధాన్ని ఎన్ని వందల సార్లు చెప్పినా, ఆదినారాయణ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత దూషించినా అవాస్తవం వాస్తవం కాదు, వాస్తవం అవాస్తవం కాదు. కాబట్టి ఇద్దరు కూడా మత
మతిస్థిమితం కోల్పోయింది చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి గారు. వాస్తవంగా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతా ఉంది వాళ్ళిద్దరు. నిన్న మా మాటల్లో అంటే జంతువులతో కూడా పోల్చి మాట్లాడినాడు ఆయన ప్రసంగంలో ఆదినారాయణ రెడ్డి గారు. నేను ఆదినారాయణ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మనిషివేనా నువ్వు? ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినావు, గతంలో పంతులుగా పనిచేసినావు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పెట్టిన భిక్షను నీ రాజకీయ జీవితం. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి నీ ఊరికి పోవాలంటే, గుండ్లకుంట మీద పోవాలంటే నువ్వు భయపడేవాడివి. అప్పట్లో రామ్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ చిన్న స్వర్గీయ శివారెడ్డి గారి దాటికి నువ్వు భయపడేవాడివి. భయపడి మైదుగురి నుంచి చుట్టుకొని పోయేవాడి నువ్వు. అటువంటి భయస్థుడి నువ్వు. ఆ రోజు నీకు రాజశేఖర రెడ్డి గారు అండదండగా ఉన్నారు, నీకు బండ్లు కొనిచ్చినారు, నీకు ఆర్థికంగా సాయం చేసినారు, నీకు అన్ని రకాలుగా ఆపుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నువ్వు గతం మరిచి, నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి గారిని మరిచి ఆ కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తే అది రోజు రోజుకు నీ పతనానికి నాంది పలుకుతుందని చెప్పి ఆదినారాయణ రెడ్డి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆదినారాయణ రెడ్డి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అధికారంలో ఉంటే నేను ఆదినారాయణ రెడ్డి అంటావు, అధికారం లేకపోతే నువ్వు నిక్కర్ నారాయణగా మారుతావు. నీ బతుకది, నువ్వు గుర్తుపెట్టుకో, నీ బతుకది. వాస్తవంగా అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని హరాస్ చేయాలని ఆలోచన చేయలే. కాబట్టి ఆదినారాయణ రెడ్డి ఈ రోజు ఇంత స్వయంగా మాట్లాడుతుంది. నన్ను ఏం పీకలేకపోయినారంటే, వాస్తవంగా మేము ఆయన హరాస్ చేయాలనే ఉద్దేశం గానీ ఆలోచన గానీ ఆయన గురించి ఎక్కువగా ఊహించుకుంటా ఉండొచ్చు, కానీ మేము ఆయన గురించి ఏ రోజు ఎక్కువగా ఊహించుకోలేదు. ఆయన హరాస్ చేయాలన్న ఆలోచన ఉద్దేశం అధికారంలో ఉన్నప్పుడు మేము చేయలేదు. వాస్తవం. ఆదినారాయణ రెడ్డి పరోక్ష చెప్పింది కూడా అదే. నన్ను ఏం పీకలేకపోయినారంటే మేము హరాస్ చేయాలని మేము అనుకుంటే కదా, మేము ఏ రోజు ఆదినారాయణ రెడ్డిని హరాస్ చేయాలనుకోలే మేము అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి ఆయన ఈ రోజు ఇంత విరవీగి మాట్లాడతారు. కానీ భవిష్యత్తులో ఈ మాటలకు మాత్రం తప్పకుండా సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి నువ్వు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్తాం. డెఫినెట్ గా JSW ఇందాల వారి ఆధ్వర్యంలో ఏదైతే మనకు 2023లో మనకు శంకుస్థాపన జరిగిందో, ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా మనం పర్యావరణ అనుమతులు, CFE కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కి సంబంధించిన అనుమతులు ఇచ్చినాం. 640 ఎకరాల భూమి సేకరించి ఇచ్చినాము. 2 TMCల నీళ్లు కేటాయించినాము. 12 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు కూడా మనం శాంక్షన్ చేయడమే కాకుండా టెండర్లు గురించి పనులు కూడా 60-70% చేయించి, ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, పర్మిషన్స్, అనుమతులు అన్ని జగనన్న ప్రభుత్వం గతంలో ఇచ్చింది. కాబట్టి వాళ్ళు పనులు కూడా నిన్న పునర్ప్రారంభించారు. కాబట్టి డెఫినెట్ గా మేము కూడా వీఆర్ వెరీ హోప్ఫుల్ అండ్ విష్ఫుల్ దట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో డెఫినెట్ గా ఇది రియాలిటీగా, అంటే ఉక్కు పరిశ్రమ అనే కళ తప్పకుండా సాకారం అవుతుందన్న విశ్వాసం సంపూర్ణంగా మా అందరిలో కూడా. అన్న గాయంలో మా హవా వచ్చింది అంటే ప్రత్యక్షంగా ఆదినారాయణ రెడ్డి చెప్పినాడు ఏంది, ఆ విగ్రహాన్ని ఆ మాదిరి ధ్వంసం చేయించింది తానేనని చెప్పి ప్రత్యక్షంగా ఒప్పుకున్నాడు. మేము పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చినాం, కానీ పోలీసులు ఆదినారాయణ రెడ్డి మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఆదినారాయణ రెడ్డి గుర్తుపెట్టుకో, మళ్ళీ మీ ఊర్లోనే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తప్పకుండా మళ్ళా రాబోయే జగనన్న ప్రభుత్వంలో మళ్ళీ ఎంతో ఘనంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని విగ్రహావిష్కరణ చేసే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఏ జిల్లాకు, ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి పారిపోతావో